మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం సార్. అక్కడ నాకు సేఫ్టీగా ఉంది సార్. వద్దు సార్, కొన్ని సీన్ రీక్రియేషన్ అని చెప్పి మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పడండి సార్. లోపల మాత్రం వద్దు సార్, ప్లీజ్ సార్. లోపలికి వెళ్తే కట్టేయండి సార్. సార్ కార్డు బయటికి తీసుకెళ్ళండి సార్. వీడు మీ అబ్బాయా? మా అబ్బాయి. రాత్రి వీళ్ళిద్దరూ బైక్ తో పోలీస్ జీపును గుద్దారు. రాత్రంతా స్టేషన్ లోనే ఉంచాం. ఇంటికి వెళ్ళండిరా అంటే స్టేషన్ లోనే ఉంటామంటున్నారు. అదేమైనా ఓయో రూమ్ అనుకుంటున్నారా రోజంతా అక్కడే ఉండడానికి? ఇది ఇప్పుడు తీసుకుంటే అంటే అబ్బాయిలు ఇంట్లో మొహం చూపించడానికి సిగ్గుపడుతున్నారు. బండి రిపేర్ చేసుకుంటే అంత మేము చేసిన తప్పి సెక్షన్ 645, 945, 845 ప్రకారం మమ్మల్ని అరెస్ట్ చేయండి మిస్టర్ సాయి కుమార్. నువ్వు కాలర్ పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా నిన్నైతే అరెస్ట్ చేయను. సినిమాలు చూసి చెడిపోయారా మీరంతా. కరెక్టెడ్ ఆఫీసర్. ఎస్ ఐఎమ్ కరెక్టెడ్. పదండ్రా పదండి. ఇంకొకసారి ఆలోచించండి సాయి కుమార్ గారు. ఆలోచించేది లేదు ఏం లేదు, లోపలికి వెళ్ళా. అమ్మా ఇంకా ఆలోచిస్తున్నారేంట్రా? అన్నయ్యకి రాఖీ కట్టండి. ఇంకా స్నానం కూడా చేయలేదు సార్, పళ్ళు కూడా తోమలేదు సార్. వాడు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాడు, వాడు బాత్రూమ్ పంపించండి. స్నానం అంటారేంటి? ఏంటి వదిన గారు, బాలు గంటైనా బాత్రూమ్ నుంచి ఇంకా బయటికి రావట్లేదు? అదేంటోనండి, ఒక్కసారి బాత్రూమ్ లోకి వెళ్తే రోజంతా అక్కడే ఉంటాడు. ఓసారి భోగి పొద్దున్నే బాత్రూమ్ లోకి వెళ్ళి సంక్రాంతి సాయంకాలం వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదేమిటో వాడికి పండగలు బాత్రూమ్ లో జరుపుకోవడం ఇష్టం. మీరు ఆగండి బాబు. బాలు మీరు రోడ్డు మీదకి వెళ్ళొచ్చు సార్. 2 నిమిషాలు వచ్చేస్తాడు సార్. నాన్న బాలు, బాబు బాలు, బాలు వస్తున్నా. బాలు సార్ 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 వచ్చేస్తాడు సార్. గంట అయిందమ్మా, ఇంకెప్పుడు వస్తాడు? బాలు వాడికి నీట్నెస్ ఎక్కువ సార్, టైం పడలేదమ్మా. నేను బాలు వస్తున్నాను అంకుల్. 5 minutes. కొంచెం అన్ఈజీగా ఉంది. బాలు అందరు రాఖీ కట్టడానికి వెయిటింగ్. నాకు ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది అంకుల్, నెలకొకసారి. బాబు అలా కొట్టకూడదు పానిక్ అవుతాను నేను. పానిక్ సార్. తెలియాలి కదా పానిక్ అంటే ఏంటో అని. ఆగొచ్చు కదా బాలు. జై బండ్ల గణేష్. బాప్రే అమ్మా కట్ అయిపోయిందమ్మా, చూడమ్మా. అది షేవింగ్ చేసేటప్పుడు కట్ అయింది. కొట్టొద్దంటే కొట్టేసాడు. జాగ్రత్త. ఏంటిది? కట్టుకట్టడం అయిపోయిందా? ఇంకేం చూస్తున్నారు? వెళ్ళి రాఖీ కట్టండి. మీరు ఆగండి సార్. వచ్చినప్పటి నుంచి కట్టండి కట్టండి అని దొబ్బేస్తున్నారు. పోలవరం రైతులు కూడా గవర్నమెంట్ ఇన్నిసార్లు డ్యామ్ కట్టమని అడుగుంటారు. బ్లడ్ కారిపోతుంది సార్ ఇక్కడ. అన్నయ్య, షేవింగ్ చేసుకుంటే ఇక్కడ కట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎలా కట్ అయింది? అంటే షేవింగ్ చేసుకుంటుంటే ఇలా ఇలా అనుకుంటుంటే ఇలా జరి ఇలా ఇలా కట్ అయిపోయింది. అలా అయితే లెఫ్ట్ హ్యాండ్ కి కట్ కావాలి, కానీ రైట్ హ్యాండ్ కి ఎందుకు కట్ అయింది? మీ అమ్మాయి సార్, తెలిసిపోతుంది ఇద్దరు ఎర్ర మొహాలు. కరెక్ట్ క్వశ్చన్ అడిగామమ్మా. ఐ మీన్ చాలా మంచి క్వశ్చన్. హలో సార్. మీరేంటమ్మా? మగపిల్లల తరపున. మీరు ఎవరు తాలూకా అడగలే, మీరేంటి? మన కష్టాలుడు. ఓ హాయ్, ఐఎమ్ కులశేఖర్. కులమైన బలం కులమైన బలగం. మరి నువ్వు? మనోడేనండి. హైబ్రిడా? చూస్తూనే అర్థమవుతుంది. జరగవే, గాలట్లేదు. 4 కిడ్నీలు ఉన్నాయా, గిన్నె అంతుంది. ఇట్స్ ఎ క్రింజీ జోక్. కులా బ్రో, చెప్పమ్మా. బయట ఎండ పేలిపోతుంటే బైక్ మీద వచ్చారు ఎందుకు? కార్లో రావచ్చు కదా. కార్లో వస్తే మన ఫాలోయింగ్ కనిపించదు. మన కులం బలం తెలియాలంటే బైక్ ర్యాలీయే కరెక్ట్. బైవా కూర్చుంటే ఇంకా బాగా తెలుస్తుందిగా బలం. పాదయాత్ర తెలుసు. బాబు కాపీ. మీదే కులం రా? శ్రీకాకుళం. ఏ కమ్యూనిటీ అని అడుగుతున్నా? గేటెడ్ కమ్యూనిటీ అన్నా. ఇక్కడే 10 ఇళ్లలో పని చేస్తుంటానా. వీడి ఇంత లో ఎక్కితో ఉన్నా అంటే వీడి గ్యారంటీ మన క్యాస్ట్ ఏంటన్నా? అందరు నీలా ఉండరా? రై, నువ్వు మా క్యాస్ట్ కాదు కదా? బ్లడీ అవుట్ కాస్ట్. హౌ డేర్ యు? వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? ఎవరు ఇక్కడ పెళ్లి పనులు చూస్తుంది? బేసిక్ సెన్స్ ఉండకల్లా ఇక్కడ ఎవరు? ఏమైంది బాబు, ఏమైనా ప్రాబ్లమా? ఏంటండి, మన వాళ్ళు బయట ఎంత మంది పనిలేక ఖాళీ దొరుకుతున్నారో తెలుసా? వీడియోకి లైఫ్ ఇస్తారేంటి? మన వాళ్ళకి ఇవ్వండి. రై, మన క్యాటరింగ్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆంటీకి ఇచ్చి. మావయ్య, ఐఎమ్ డీప్లీ టచ్డ్ మావయ్య. డీప్లీ టచ్డ్ అండ్ ట్రూలీ ఆనర్డ్. ఎవరు తమ్ముడీడు? ఆడ పెచ్చడు వదిలేక. సీక్ యువర్ బ్లెస్సింగ్స్ మావయ్య. సారీ మావయ్య, బైక్ కదా బ్యాక్ పట్టేసింది. ఎలా ఉన్నాడు మీ నాన్న కులభూషణ్? కమ్యూనిటీ మీటింగ్స్ కదా, బిజీగా ఉన్నాడు మావయ్య. ప్రెసిడెంట్ ఆయనే కదా, వేరే కాస్ట్లను తిట్టడానికి స్పీచ్లు రెడీ చేసుకుంటున్నాడు. రానాడు తెలుగులో చూడమని చెప్పా, రిఫరెన్స్ కోసం. పెళ్లి టైంకి వచ్చేస్తాడు.
మిమ్మల్ని అడిగేంత స్థాయి స్థానం నాకుందని తెలుసు. సర్వే ఎక్కడే? పైన ఎక్కడో ఉన్నట్టుంది. బాలు నానా సరే నేను తీసుకెళ్తాను. తినెవరో తెలుసు కదా నీకు. బ్రదర్ అవుతాడు. బ్రదర్ కాదు, నీ చెల్లెల్ని చేసుకుంటే ఏమవుతాడు? ఊరుకోండి సార్, కనిపించిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నీకు ఏమవుతాడో తెలుసా? ఏమవుతాడు? ఎదురొస్తే ఎదురవుతాడు, అంతే కదా. వెళ్ళి పెళ్లి పనులు చూడండి. రారగోలా డీప్ టచ్ మావయ్య. పాపం పెళ్లి పనులని తనే చేస్తున్నాడుగా. ఫ్రస్ట్రేషన్. స్వీట్లు. ఆ స్వీట్స్ చేసింది మన క్యాస్టోడ్ కాదు. మన క్యాస్ట్లో స్వీట్లు ఎవరు సరిగ్గా చేయర్రా. పరమదరిద్రంగా ఉంటుంది. ఒక్క తింటా. మన కులానికే టార్చ్ వేరారు నువ్వు తప్పు చెయ్యు, నేను చేయను. నువ్వు తినరా. ఇంత వైల్డ్గా ఉన్నావేంట్రా? మరి ఆడికిచ్చు. ఆడ హైబ్రిడ్.